ఏకీభవించి అమ్మ ఏకీభవించి నాతో పాటు ఏకీభవించి కళ్ళు మూసుకో. ఈ బాబు నీ గర్భంలో పుట్టేటప్పుడే దేవుడు ఈ బాబు గురించి మీకు వాగ్దానం ఇచ్చాడట. ఈ బాబు రాబోయే రోజుల్లో సేవకుడు అవుతాడు. నీకు హలో ప్రేజ్ లాడండి. చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి? చెప్పు తల్లి. ప్రెగ్నెంట్ అండి. నేను ఫస్ట్ 9 months అవుతుంది. 9 months వచ్చి 20 days అవుతుంది. ఫ్రీ డెలివరీ అవ్వాలని మెడలో నుంచి ఛాతీలో నుంచి ఆ యొక్క గర్భము చుట్టూరు తన చేతులు పెట్టుకున్న ఆ చేతుల్లోకి నీ వెలుగు ఇదిగమ్మా దేవుని అగ్ని దిగుతుంది. నీ అగ్ని ఆవరించినగా ఆ ఇబ్బంది ఆ పెయిన్స్ అన్ని ఫ్రీ అయిపోవాలి. భయము టెన్షన్ అంతా బయటికి వెళ్ళిపోలేస్తున్నాము. ఇదిగో ఒక వెలుగు నీ గర్భం చుట్టూరా ఆవరిస్తుంది. ఫ్రీ డెలివరీ అవును కాక భయము టెన్షన్స్ అన్ని కొట్టివేయచ్చు. ఎట్లా అవుతుంది? నీ గర్భం మీద చేతులు పెట్టుకుని నాతో పాటు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ గర్భంలో దేవుడు తన వాగ్దాన ఓకే తల్లి. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది హోలీ స్పిరిట్. ఈ లైవ్ ప్రతి నెల రెండవ బుధవారము ఈ కలవరి ఛానల్లో మేము ప్రసారం చేయడం సిద్ధపడుతున్నాము. నెక్స్ట్ మంత్ మాత్రము రెండవ బుధవారం మేము ప్రసారం చేయలేకపోతున్నాము. 3వ బుధవారము మేము ఇది చేయడానికి సిద్ధపడుతున్నాము. ఈ మార్పును గమనించవలసిందిగా మనం చేస్తున్నాము. హలో ప్రేజ్ లాడండి. నువ్వు ఆయన కనుక ప్రేమిస్తే, ఆయన నమ్మితే, నీ జీవితాన్ని ఆయనకి నమ్మి ఆయనకి లోబర్చుకుంటే జాబే కాదు కానీ అంతకన్నా శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఇది ఉత్తరతర నిలబడు. తలలో నుంచి అగ్నితో నీపై దిగుతుంది. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ తను మీరు ఎరిగి ఉన్నారు. తల్లి గర్భమంది ఎరిగి ఉన్నారు. తనకు తెలియని ప్రభావ తనకు బయలుపరచబోతున్నారు. ఆయనతో మాట్లాడబోతున్నాడు. నువ్వు ఆయన చూడబోతున్నావు. నీ జీవితం టర్న్ కాబోతుంది. ఇదిగో దేవుని అగ్నిపై దిగుతుంది సహోదరిలాట. హోలీ స్పిరిట్ లా అగ్ని ఇప్పుడే తన చుట్టూరు దిగరిగాక. ఇదే పేరు గల ఇంకొక సహోదరి ఉంది. ఇదిగో పరిశుద్ధాత్మ అగ్నిపై దిగుతుంది. పరిశుద్ధాత్మ అగ్ని దిగుతుంది. సేవ కోసము పేరు పెట్టి పిలవబోతున్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏమవుతుంది సిస్టర్ ప్రార్థన చేస్తుంటే? ఏమవుతుంది ప్రార్థన చేస్తుంటే? ఓకే సహోదరి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. లవ్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఈ లైవ్ చూస్తున్న నా ప్రియ సోదరుడా సహోదరి, చాలా మంది ఏ సైడ్ భుజం ఉందో ఆ పెయిన్ అంతా నరాలు ఎముకల్లో నుంచి ఆ కడుపులోకి దిగాలి, నడుములోకి దిగాలి. కడుపు మీద ఇప్పుడు చేయబెట్టుకోండి. గర్భము తెరవబడాలి. హోలీ స్పిరిట్ గర్భం మీద చీకటి ఆత్మ బయటికి రావేస్తున్నా మమ్మల్ని. నడుములో నుంచి, కాళ్ళల్లో నుంచి, పాదాల్లోంచి గెట్ అవుట్
కాల్చించి సర్పం ఏమవుతుంది సిస్టర్ ప్రార్థన చేస్తుంటే? ఎలా అయిపోతుంది? చెయ్యి తగ్గిందా? కడుపులో ఎట్లా ఉంది ఇప్పుడు? తెలియలేదు కానీ చెయ్యి నొప్పి. బాడీ అంతా ఏమవుతుంది? ప్రార్థన నిలబడి ప్రార్థన చేసి బాడీ లాగా నేను కంట్రోల్ చేస్తుంది. ఎస్తేరు వల్లే 3 దినాలు అట్ట నువ్వు ఉపవాస ప్రార్థన పెట్టుకుంటే నీ గర్భం తెరవబోతుంది. వచ్చే సంవత్సరం ఏటికల్లా దేవుడు నీకు మంచి వాగ్దాన పుత్రుని ఇవ్వబోతున్నారు. ఇది ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు కార్యం చేయబోతుంది. ఓకే తల్లి, స్వస్థపరిచింది కొందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఎక్కడి నుంచి చేస్తున్నారు? పేరు? బ్రదర్ చెప్పండి. బీపీ ఉంది, తర్వాత డస్ట్ వచ్చింది. బీపీ ఉంది సార్, డస్ట్ వచ్చింది. ఓకే ఓకే, తర్వాత అప్పులు ఉన్నాయి సార్. ఏకీభవించండి. ఎస్ఐయా, ఎంతమంది తిట్ట డస్ట్ ఎలర్జీతో, నేను బీపీలతో, షుగర్లతో, అప్పులతో అల్లాడుతున్నారు, కనికరించిన ఆయన వారు నీ బిడ్డలు ప్రభువా. వారిలో మీరున్నారు ప్రభువా. వారు ఆ విధంగా శాపగ్రస్తులుగా, రోగగ్రస్తులుగా ఉంటే నీకు చిత్తము కాదు ప్రభువా. ఇప్పుడే వారిలో మీరు క్రియ చేయండి తండ్రి. వారిని కంట్రోల్ చేస్తూ భ్రమపరుస్తున్న చీకటి ఆత్మలు కూల్చండి. యు డెవిల్ బీ ఆ యొక్క డస్ట్ ఎలర్జీ, ఆ ఊపిరంతా ఫ్రీ అయిపోవాలి. తాగుతున్నాడు, గొంతు మీద చేపెట్టుకో, పరిశుద్ధాపుడు ఆ మొత్తము డస్ట్ ఎలర్జీ స్పిరిట్ ని కూలుస్తున్నాడు. అప్పులు బంధకాలు తెగిపోను గాక. ఇలా ఎంతమంది సఫర్ అవుతున్నారు, వాడిని ఇప్పుడే తాగుతుంది కొన్ని ఏసు నామములో. లైవ్ అయిపోయినాక స్విచ్ ఆఫ్ చేయబడతాయి. చాలా మంది లైవ్ ఫోన్ చేసి బాధపడుతున్నారు. ఆ లైవ్కి మేము ఇచ్చిన నెంబర్స్ వాటికి ఫోన్ చేసి అవి స్విచ్ ఆఫ్ అవుతాయని చెప్తున్నారు. దయచేసి గమనించండి. అవి లైవ్ అయిపోయినాకనే మేము వాటిని ఆఫ్ చేసేస్తాం. ఎందుకంటే ఓన్లీ లైవ్ కోసమే ఇచ్చిన నెంబర్స్. కానీ మీరు మాకేమన్నా పర్సనల్గా ఫోన్ చేసి ప్రార్థన చేర్చుకోవాలంటే 24 hours చేసుకోవడానికి మీకు మేము ఇంకా పైన ఆ లైవ్ పైన కానీ విడోడు, నిన్ను ఎడవాయడు, నిన్ను స్వస్థపరిచేదాకా, నిన్ను లేవనెత్తేదాకా ఆయన నీతోనే ఉంటాడు. హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? ప్రైజ్ లార్డ్ అండి. నేను గుంటూరు నుంచి అండి. నా పేరండి. సిస్టర్ చెప్పండి. నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను 20 years నుంచి. బీపీ ఉందండి, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, తర్వాత హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఉంది. 2-3 years బ్యాక్ ఆపరేషన్ అయిందండి. తీసుకున్నానండి. చూడండి, మీరు బాప్టిజం తీసుకొని కాకపోతే
ఈ అనారోగ్యం మూలాన ఈ మధ్య ప్రేయర్ చేయలేకపోతున్నాను. 2-3 years నుంచి ప్రేయర్ తగ్గిపోయింది. అది సాతానమాట. ఏకీభవించండి. యేసు క్రీస్తు నామములో తనలో ఉన్న మీరు పని చేయనీయకుండా, నీ రక్తం పని చేయనీయకుండా, నీ స్వస్థతా శక్తి పని చేయనీయకుండా తనని కంపించేస్తూ భ్రమపరుస్తున్న రోగ శక్తులు అన్ని బాడీలో నుంచి ఆ పార్ట్స్ లో ఉన్న ఆ యొక్క షుగర్, థైరాయిడ్, రకరకాల వ్యాధులు కలిగిస్తున్న ఆత్మలు ఇప్పుడే బయటికి వెళ్ళిపోయి నువ్వు నమ్ము తల్లి. ఏకీభవించి దేవుడు తాకుతున్నాడు. ఇలా ఎంతమంది పరిశుద్ధాత్మ కలిగి ఉండి కూడా దేవుని బిడ్డలు అయ్యండి కూడా రోగాలతో అల్లాడుతున్నారు. దయచేసి ప్లీజ్ ఏకీభవించండి. ఆమేన్. నీకు చాలా మంచిగా కాబోతుందమ్మా. ముందు రోజుల్లో నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉండబోతున్నావు. ఓకే తల్లి. నాకు అండి ఒక విషయం చెప్పండి 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 త్వరగా. నాకు అది దేవుడు చేస్తామని కూడా దర్శనాలు కూడా ఇచ్చాడండి. మరి మీరు అట్లా భయపడుతున్నారు? మరి భయపడలేదండి. 20 సంవత్సరాలు బట్టి సైతానుడు వేధిస్తున్నాడు. ఏం కాదు ఈ సాతాను శోధన. చర్చికి వెళ్తాను, భయభక్తులతో ఉంటాను. అనుమానం వచ్చి డిక్లేర్ చేస్తున్నాను. లేదు తల్లి, ఇవన్నీ నీకు అనుభవాలు. రేపు పొద్దున అందరికి చెప్పాలి కదా నువ్వు. అందుకోసం దేవుడు అనుభవాల కోసం చెప్పేసి నేను ఎంతగా ఎప్పుడు ఓకే తల్లి ఎప్పుడు ఇట్లా ఉండవమ్మా. ఎక్కువ పొందుకోవాలని. ఓకే, ఎప్పుడు నువ్వు ఇలా ఉండవు. ఇవన్నీ దేవుడు కొట్టేయబోతున్నాడు. ఇవన్నీ నీకు ఒక అనుభవంగా దేవుడు మార్చబోతున్నాడు. ఓకే తల్లి. ప్రైజ్ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. నువ్వు రోగాలతో, పాపముతో, శాపముతో ఆయన బిడ్డ వేయండి అల్లాడుతున్నావా? కానీ దాంట్లో నువ్వు ఉన్నాడు ఆయన. ఆ పాపములు, ఆ రోగములు, ఆ శాపములు ఉండనీయుడు. నిన్ను తన రక్తంతో కొనుక్కున్నాడు. నువ్వు ఆయన నమ్మటం ద్వారా నీలోకి వచ్చినాడు. నిన్ను ఆయన ఖచ్చితంగా విడిపిస్తాడు. నువ్వు ఎక్కడెక్కడ అవమానించబడ్డావు, ఏ వ్యాధితో, ఏ బాధతో, ఏ దెయ్యాలతో అల్లాడుతున్నావో వాటిని చితకదొక్కేవాడికి నువ్వు చేసేదాకా ఆయన నీలో కార్యము చేస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హలో ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? బ్రదర్ చెప్పండి. ఇంట్లో కొంచెం మీ పేరు కనికరించండి ఆయన. తను విడిపించి తను సహాయం చేయి. ఇలా ఎంతమంది నీ బిడ్డలుగా ఉంటూ రోగాలతో, సమస్యలతో, బాధలతో, అప్పులతో, రకరకాల కుటుంబాల గొడవలతో ఉంటున్నారు. వాళ్ళు కనికరించిన ఆయన వాళ్ళని విడిపించి సహాయం చేసి బలపరిచింది. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ధైర్యం తెచ్చుకో సోదరుడా. దేవుడు ఖచ్చితంగా కార్యం చేయబోతుంది. ఓకేనా? ఓకే బ్రదర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది హోలీ స్పిరిట్. సాక్ష్యం పంచుకోవచ్చు. దేవుడు అనేకులు పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. అలాంటి వారు ఈ ఫులైవ్లో ఏకీభవించినట్టు త్వరగా ఫోన్ చేసి దేవుడు గణపరచుగా మనం చేస్తున్నాను. హలో ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎక్కడి నుంచి పేరు? తడుపు బ్రదర్. చెప్పండి. నా పేరు యేసు అండి. ఓకే బ్రదర్ చెప్పండి. మా పాప పేరు షారూన్ ఇంటర్మీడియట్ చదువుతుంది. లేచి నిలబడు. ఏసయ్యా లేచి ఆ పాప ఉందా?
దేవుడు తాకుతున్నాడు. నిలబడు తల్లి. ఇప్పుడే ఆ చిన్న వయసులో తనను ఆ విధంగా బంధిస్తూ ఎవ్రీ మంత్ తనను ఆ విధంగా సిక్ చేస్తున్నా. చీకటి ఆత్మ రావడిగేస్తున్నా మమ్మల్ని. ఇప్పుడే తలలో నుంచి, ఛాతీలో నుంచి, నడుములో నుంచి, ఆ కడుపులో నుంచి, కాళ్ళల్లో నుంచి గెట్ అవుట్. టార్చించి ఆ పెయిన్ అంతా ఫ్రీ అయిపోవాలి. ఎవ్రీ మంత్ తనకి నేను రెగ్యులర్ గాక ఆ అనారోగ్య శక్తులన్నీ సవిస్తున్నాము. ఒక నూతన శక్తి ఇప్పుడు ఆ కడుపులో విడుదల చేస్తుంది. నీకు వందనాలు వేస్తున్నాము. ఆమేన్. ఏమవుతుంది పాప? ఓకే అండి, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది బ్రదర్. ఓకే ఓకే తల్లి, ఇంకా నమ్మకంగా ఉండు. నీకు మంచిగా ఏదేం భయపడకు. ఓకే అమ్మా? ఓకే బ్రదర్. ఓకే తల్లి. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. ఎంతమంది లైవ్ చూస్తూ మీకున్న బాధల నుంచి విడిపించేవాడు ఆయనే. మేము ఆయనతో కలిసి మీతో ఏకీభవిస్తున్నాం. మీరు నమ్మండి. మీకు ఏ వ్యాధి బంధకున్నా ఈ లైవ్లో ఆయన మీకు సహాయం చేయాలి. ఈ లోకములో పాతాళములో ఏ శక్తికి ఏ వ్యక్తికి లేదు. ఆయన నీలోండి కార్యం చేస్తున్నాడు. నువ్వు ఆయన నమ్ము, అర్థం చేసుకో, సహకరించు. నీలో ఆయన కార్యం పరిపూర్ణం చేయబోతున్నాడు. త్వర ఇక అందరూ ఏకీభవించండి. మనము చివరి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. ఈ లైవ్ కార్యక్రమం ఒక సహోదరి స్పాన్సర్ చేశారు. ఆ సహోదరి భర్త చనిపోయాడు. చనిపోయినప్పటికీ కూడా తను పడుతున్న బాధ, తను పడుతున్న బాధ అనేకులు పడకూడదని, ఆ భర్త చనిపోయిన ఆ బాధలో ఉండి కూడా అనేకులు సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆ అనేకులకు ఆశ్చర్యంగా చేయబోతున్నాడు. నాతో పాటు ఏకీభవించండి. అందరం ఈ తల్లి కోసం ప్రార్థన చేద్దాం. తన భర్తను కోల్పోయి కూడా దుఃఖంతో బాధతో ఉండి కూడా అనేకులు సంతోషంగా ఉండాలని, అనేకులు దీవించబడాలని, ప్రపంచవ్యాప్తంగా అనేక క్రైస్తవులు ఆశించబడాలని తననైనా మంచి మనసుతో నీ ప్రేరేపణతో ఈ లైక్ స్పాన్సర్ చేసుకుంటుండగా తన విత్తిన దానికి ప్రతిఫలం 1000 రెట్లు తన పిల్లలకి కలుగురిగాక ఇస్తున్నాము. తన భర్త లేని లోటు ఈ దినం నుంచి తనపై దిగిరిగాక. ఇక సేవకుడిగా నేను ఈ లైవ్ లో అనేకులు చూసి అందరం ఏకీభవించి తల్లి కోసం నీ కోసం ప్రార్థన చేస్తున్నాం. అమ్మా, ఇప్పుడు ఆయన మహిమ నీపై దిగిరిగాక, నీ పిల్లల పల్లిపై దిగిరిగాక. అనేకులకు దీవెనకరంగా ఆశ్చర్యకరంగా నీ జీవితం ఉండదుగా. దీవించి ఆశ్రయించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. తల్లి, నిన్ను దేవుడు ఖచ్చితంగా గొప్ప బిడ్డను చేయబోతున్నాడు. సంతోషించి ఆ బాధలో దుఃఖములో దేవుడిని తరతరం దీవించబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హలో
హలో, ఇక అందరం కూడా ఐక్యవేద్దాం. అందరికి చివరి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. ఇప్పుడు దాకా ఆయన వాక్యంతో మాట్లాడాం. అనేకుల్ని ఆరాధిస్తుండగా, ఆయన స్తుతిస్తుండగా, ఆయన మనలో ఉండి, నువ్వు నేను సేవకులంగా మేము ఏకీభవించుకున్నారు, మనలో ఉండి అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన మనలోనే ఉన్నాడు. రేపొద్దున మనల్ని ఆ యొక్క మహిమలో తీసుకెళ్ళబోతున్నాడు. అందరం ఏకీభవిద్దాం. తండ్రి, ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో ఈ పరిశుద్ధాత్మ దేవా మీరు మాలో ఉండి మమ్మల్ని సర్వసత్యము తీసుకెళ్ళి తండ్రి చిత్తాన్ని, తండ్రి యొక్క ఆజ్ఞల్ని, తండ్రి యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి యేసయ్య చేసిన ఆ యొక్క విమోచన కార్యాన్ని, ఆ రక్షణ కార్యాన్ని మా జీవితాల్లో నెరవేర్చడానికి మాలో ఉండి మీరు పనిచేస్తుంది కొందినారు. ఎంతమంది లైట్ చూసి ఏకీభవించి ప్రార్థించారు. ఈ రోజు నుంచి వారి జీవితంలో భయాలు, ఆందోళన కొట్టివేసి వారిని దీవించి ఆశ్రయించి ప్రభావాన్ని సాక్షులుగా చేసుకోబోతుంది కొన్నారు. వారు ఎక్కడెక్కడ ఓడిపోయారు, ఎక్కడెక్కడ భయపడ్డారు, వ్యాధులతో, బాధలతో, దెయ్య శక్తులతో అల్లాడారు, అక్కడే వాటిని అణిచేవారిగా వారు మీరు చేయబోతున్నారు. నీకు వందనాలు ప్రభా. ఈ లైవ్ స్పాన్సర్ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. ఈ లైవ్ ప్రభా ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా మేము విడుదల చేయడానికి, నేను ప్రసారం చేయడం మాకు సహకరించిన ఈ ఛానల్ దీవించి ఆశ్రయించండి. నేను సహోదరిని దీవించి ఆశ్రయించండి. సిస్టర్ గారి మీద ప్రత్యేకమైన అభిషేకం దిగునుగాక. మీరు గనక ఈ ఛానల్ వారి గురించి దేవుడు మాట్లాడుతున్నారు, మీరు గనక దేవుడికి మధ్యస్థానం ఇచ్చి ఇంకా భయభక్తులతో కనుక ఉండగలిగితే ఈ ఛానల్ని దేవుడు ఇంకా దీవించబోతున్నారట. స్టాప్ పై నీ వెలుగు దిగునుగాక. నేను ఈ యొక్క డైరెక్ట్గాను దీవించి ఆశ్రయించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని, మీరెంతో నడిపించింది నీకు వందనాలు. మరొకసారి మేము నెక్స్ట్ మంత్ కలుసుకోవడానికి సహాయం చేయమని, అంతో నీ కృప నైనా మా మీద ఉంచమని, చూసిన వారి మీద ఉంచమని, ఈ ఛానల్ మీద ఉంచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నేను సహవాసం సదాకాలము ఈ లైవ్ చూసిన మీకు, ఈ ఛానల్ డైరెక్టర్ గారికి, ఈ లైవ్ స్పాన్సర్ చేసిన కుటుంబానికి తోడేయండి, నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడి యొక్క రాకడ ఆలస్యమైతే నెక్స్ట్ మంత్ మనందరం కూడా లైవ్లో కలుసుకుందాం. అంతవరకు ఆయన కృప మనందరికీ తోడు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.